కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాము. నా పేరు నాని, విజయవాడ నుండి వచ్చాను. నా ప్రశ్న ఏంటంటే, నేడు లోకంలో చెప్తున్నట్లుగా క్రైస్తవులకు క్రిస్టమస్, ఈస్టరు, గుడ్ ఫ్రైడే లేదా గుడారాల పండుగలు, ఈ విధమైన పండుగలు లాంటివి క్రొత్త నిబంధన క్రైస్తవులు అనేవాళ్ళు పాటించవచ్చా, పాటించకూడదా అనేది నా ప్రశ్న. పాటించవచ్చు అంటే క్రిస్మస్ కానీ, ఈస్టర్ కానీ, గుడ్ ఫ్రైడే కానీ, గుడారాల పండగ కానీ, నేను ఇంకోటి కలుపుతున్నాను, బసం బుధవారం, బూడిద బుధవారం, వగైరా వగైరా ఎక్సెట్రా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పాటించవచ్చా అంటే ఎస్ఆర్ నో అయితే నో, పాటించకూడదు. ఎందుకు అని చెప్పేసి అంటే క్రొత్త నిబంధన గ్రంథము మరలా మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తాం. అధికారము దేవునికి, దేవుని వాక్యానికే ఉంది. వాక్యం చెప్పినట్లుగానే చేయాలి. క్రొత్త నిబంధన ఎక్కడా కూడా క్రిస్టమస్ అనే పండగను గురించి చెప్పలేదు, చేయమని చెప్పలేదు. అసలు క్రిస్టమస్ అనే పదమే క్రొత్త నిబంధనలో లేదు. డిసెంబర్ 25 అనే డేటే లేదు. ఆ క్రిస్మస్ ట్రీ అయితే, క్రిస్మస్ తాత అయితే, శాంత అయితే ఇదంతా కూడా కల్పితమే కానీ మనకు బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి అవి వాక్యానికి దూరంగా ఉన్నటువంటివి, వాక్యంలో ఉన్నటువంటివి కాదు. కాబట్టి దాన్ని చేయటానికి వీల్లేదు. ఎక్కడా కూడా అసలు ఏ అపోస్తులు క్రిస్మస్ చేయలేదు, క్రొత్త నిబంధనలో ఏ సంఘాలు క్రిస్మస్ చేయలేదు. బైబిల్లో ఉన్న వాళ్ళు ఎవరికి క్రిస్మస్ తెలియదు. అది బైబిల్ ప్రారంభమైన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ప్రారంభమైన పండుగలు. అదేదో బైబిల్లోనే ఉందేమో అనేటువంటి భ్రమలో ఈవేళ ఉన్నారు ప్రపంచమంతా. అసలు క్రిస్మస్ అనే పదమే బైబిల్కి సంబంధించింది కాదు. ఏ అపోస్తులకి అసలుగా ఆ క్రిస్మస్ అంటే తెలియదు. కాబట్టి క్రిస్మస్ కావచ్చు, ఈస్టర్ కావచ్చు, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈ ఆచరణలు ఏవి కూడా అపోస్తులు చేయలేదు, క్రొత్త నిబంధనలో ఉన్న సంఘాలు చేయలేదు, ఏ విశ్వాసులు కూడా వాటిని చేయలేదు. కాబట్టి మనం వాటిని చేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు వాటిని చేయమని మనకు ఆజ్ఞాపించలేదు. దేవుడు చెప్పలేదు కాబట్టి మనం చేయవలసిన అవసరం లేదు. ఒకసారి ఒకరు అడిగారు, చేస్తే తప్ప అని. అవును, బైబిల్లో లేనిది చేస్తే తప్పే. ఉంది చేయకపోతే ఎంత తప్పో, లేనిది చేస్తే కూడా అంతే తప్పు. కలపకూడదు, తీసివేయకూడదు.